అమెరికా గెంటేస్తుంటే కెనడా స్వాగతం పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికన్ కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించడంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. గత అక్టోబర్ నెలలో 1,50,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఏఐ కారణంగా పని తగ్గడం, నిర్వహణ ఖర్చును ఇందుకు సాకుగా చెబుతున్నాయి అక్కడి కంపెనీలు. అగ్రరాజ్యం H1B వీసాలను కట్టడి చేయడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో తమ దేశానికి రమ్మని కెనడా ఆహ్వానించడం గొప్ప ఊరటగా చెప్పవచ్చు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా ఉన్నాయి. అగ్రరాజ్యంలో ప్రస్తుతం ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు సంబంధించి గడ్డుకాలం కొనసాగుతోంది. అక్కడి కంపెనీలు వరుసగా లే ఆఫ్లో ప్రకటించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నారు. ఒక్క అక్టోబర్ మాసంలోనే ఏకంగా 1,53,074 ఉద్యోగులను విధుల్లోంచి తొలగించేశారు. అంతకుముందు నెల సెప్టెంబర్లో 54,064 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఈ ఏడాది ఇప్పటివరకు 10,99,500 ఉద్యోగాలు పోయాయి. గతేడాది ఇదే కాలం కంటే 65% ఎక్కువ. ఈ అక్టోబర్లో ఉద్యోగాల కోత సెప్టెంబర్ 183% ఎక్కువ. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపులు 175% పెరిగాయి. ప్రైవేట్ రంగంలోని టెక్ రంగ సంస్థలు తొలుత లే ఆఫ్లు ప్రకటించగా వాటిని అనుసరిస్తూ రిటైల్, సర్వీసెస్ రంగాల్లోని కంపెనీలు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టాయి. లే ఆఫ్లు భారీగా పెరిగిపోవడంతో అమెరికాలోని ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇందుకు ప్రధాన కారణం నిర్వహణ ఖర్చుల తగ్గింపులని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ పేర్కొంది. గత కొంతకాలంగా పెద్ద కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పరిశ్రమల పనితీరులో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డోస్ ప్రభావం కూడా మరో కారణంగా విశ్లేషిస్తున్నారు. పనికి డిమాండ్ కూడా తగ్గడంతో నిర్వహణ ఖర్చులు తగ్గించుకోక తప్పడం లేదు. ఇందులో భాగంగానే కంపెనీలు వేలాది ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. దీంతో మున్ముందు ఇంకెన్ని ఉద్యోగాలు పోతాయోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత అత్యధికంగా ఉద్యోగాల్లో కోత విధించాయి కంపెనీలు. టెక్నాలజీ, వేర్ హౌసింగ్ రంగాల్లో మాత్రం ఉద్యోగాల కోత ట్రెండ్ తక్కువగా కనిపించింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగాల కోతలు అత్యధిక స్థాయిలో ఉన్నట్లు ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ నివేదిక పేర్కొంది. ఈ సమయంలో 23,04,755 మందికి ఉద్వాసన పలికినట్లు వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద సంఖ్యలో జరిగిన నియామకాలను తగ్గించుకునే పనిలో కొన్ని సంస్థలు నిమగ్నమయ్యాయని పేర్కొంది. కోవిడ్ సమయంలో నియామకాలు ఒక్కసారిగా పెరిగాయని, ఆ కంపెనీలు ఇప్పుడు మళ్లీ ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నామని తెలిపారు. అయితే నివేదిక ప్రకారం చాలా కంపెనీలు కాస్ట్ కటింగ్ కోసం ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 50,437 మంది ఉద్యోగాలు ఇదే కారణం వల్ల పోయాయి. ఇక రెండో కారణం ఏఐ. దీనివల్ల అక్టోబర్లో 31,039 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆటోమేషన్, కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీలు 48,414 ఉద్యోగాల్లో కోత విధించినట్టు నివేదిక పేర్కొంది. ఇక నాన్ ప్రాఫిట్ రంగానికి ప్రభుత్వ నిధులు ఆగిపోవడంతో ఈ ఏడాది 27,651 ఉద్యోగులను తొలగించింది. ఇటీవల అమెజాన్ 14,000 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. యునైటెడ్ పార్సెల్ సర్వీస్ 48,000 ఉద్యోగాల్లో కోత విధించింది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, మెటా, స్టార్బక్స్, డెల్టా ఎయిర్లైన్స్, కార్మాక్స్, మోల్సర్ కూర్స్ బెవరేజ్, పారామౌంట్ స్కైడాన్స్, గూగుల్, పేకామ్, స్మార్ట్షీట్, హ్యాండ్ షేక్ వంటి కంపెనీలు కూడా ఉద్యోగాల్లో కోత విధించాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన నాటి నుంచి విదేశీ ఉద్యోగులను కట్టడి చేసే దిశగా కఠిన నిబంధనలు రూపొందించడం తెలిసిందే. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000లకు పెంచడంతో డాలర్ డ్రీమర్స్ కు కష్టకాలం వచ్చింది. అమెరికన్ పౌరులు కానివారు ఆ దేశంలో ప్రత్యేక ఉద్యోగాలు సంపాదించడానికి H1B వీసాలు ఒక మార్గం. ఏటా గరిష్టంగా 65,000 వీసాలే ఇవ్వాలి. అమెరికాకు చెందిన ఉన్నత విద్యాసంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా డాక్టరేట్ చేసిన విదేశీ వృత్తి నిపుణులకై అదనంగా మరో 20,000 వీసాలు ఇవ్వచ్చు. నిరుడు 80,000 మందికి పైగా భారతీయులు H1Bలకు దరఖాస్తులు పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఆమోదం పొందిన మొత్తం H1Bలలో 71% మన దేశీయులవే. వీసా ఫీజుపై ఇవే నిబంధనలు కొనసాగితే అమెరికన్ ఐటీ సంస్థలు ఒక్కొక్కరికి $1,00,000 పెట్టి కొత్త ఉద్యోగుల్ని తీసుకువెళ్లటం కష్టమే. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికా కంపెనీలు అక్కడి న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తున్నాయి. కాగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకే నియంత్రణ విధిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికాలో ఉద్వాసనలు, ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు పొరుగునే ఉన్న కెనడా శుభవార్త చెప్పింది.
అమెరికాకు చెందిన H-1B వీసాలను కలిగిన విదేశీ టెక్కీల కోసం ఫాస్ట్ ట్రాక్ వీసా మార్గాన్ని కెనడా ఆవిష్కరించింది. అగ్రరాజ్యం ట్రంప్ సర్కార్ కఠిన వలస విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీ నిపుణులను ఆకర్షించాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. కెనడా ప్రభుత్వానికి చెందిన అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించే వ్యూహంలో భాగంగా ఈ కొత్త ప్రణాళికను అమలు చేయనున్నారు. తద్వారా కెనడాలోని వివిధ సాంకేతిక రంగాలలో నిపుణుల కొరతను తగ్గించనున్నారు. పరిశోధనలకు ప్రోత్సహించేందుకు, ఆవిష్కరణలు చేసే పరిశ్రమలను బలోపేతం చేసేందుకు ఈ విధానం దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు కెనడా ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రస్తావించారు. 2026-27 నుంచి 5 ఏళ్ల పాటు 612 కోట్లను కొత్తగా ఏర్పాటయ్యే ఫారిన్ క్రెడెన్షియల్ రికగ్నిషన్ యాక్షన్ ఫండ్కి కేటాయించనున్నారు. తద్వారా విదేశీ నిపుణులు కెనడాలో స్థిరపడేందుకు వేగంగా అనుమతులు ఇస్తారు. కెనడాలో ప్రత్యేకించి ఆరోగ్య సంరక్షణ, నిర్మాణ రంగాలలో ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో నిపుణుల అంతర్జాతీయ హబ్గా తమ దేశాన్ని నిలపాలని కెనడా భావిస్తోంది. రీసెర్చ్, అడ్వాన్స్డ్ పరిశ్రమల్లోనూ అంతర్జాతీయంగా కీలక స్థానాన్ని పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో విదేశాలకు చెందిన పరిశోధకులు, పీహెచ్డీలు చేసేవారు, పోస్ట్ డాక్టోరల్ ఫెలోలకు జారీ చేసే ఫారిన్ క్రెడెన్షియల్ రికగ్నిషన్ ప్రక్రియను సైతం కెనడా క్రమబద్ధీకరించనుంది. 1000 మందికి పైగా విదేశీ పరిశోధకులను భర్తీ చేసుకునేందుకు దాదాపు 10,370 కోట్లను కెనడా ప్రభుత్వం పెట్టుబడి పెట్టనుందని తెలుస్తోంది. తమ విధానాల వల్ల దేశంలో మానవ వనరుల కొరత తగ్గడంతో పాటు అమెరికా అనుసరిస్తున్న కఠిన వీసా విధానాల నుంచి ప్రయోజనం దక్కుతుందని కూడా భావిస్తోంది. విదేశీ నిపుణులకు సులభ మార్గంగా తమ దేశం నిలవాలని కెనడా కోరుకుంటోంది. గతంలో ఈ విషయాన్ని స్వయంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కూడా పలుమార్లు చెప్పారు. కెనడా ప్రభుత్వ నిర్ణయంతో భారతీయులు అధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది.